హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ వ్లాగ్స్. ఇవాళ నేను మసాలా వంకాయ చేయాలనుకుంటున్నానండి. గ్రేవీ కర్రీ అనమాట. దీనికి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. మిక్సీలో వేద్దామని ఆనియన్ పేస్ట్ కోసం జార్లో వేసేసి, ఇంకా గరం మసాలా వేస్తున్నాను. ఒక దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, ఇంకా 5 లవంగాలు వేసేసి పేస్ట్ కింద చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. వేయించుకోవడానికి 1 కప్పు పల్లీలు, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు ధనియాలు, కొబ్బరి, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, గసగసాలు వేసి బాగా వేయించుకోవాలి. ఒక కలర్ వచ్చే వరకు వేయించుకోండి, కలుపుతూ లో ఫ్లేమ్లో. అది బాగా వేగిన తర్వాత నేను 2-3 ఎండుమిరపకాయలని కూడా వేయించేస్తున్నాను దీంట్లోనే. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత అది మిక్సీ పట్టుకోవాలండి చల్లారిన తర్వాత. లైట్ బ్రౌన్ అవుతే చాలు. ఇలాంటి రెసిపీ ఒకటి ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి లాంగ్ వీడియో కింద, మిర్చి సాలన్ అని. అది కూడా వీలైతే చూడండి. వంకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, 2 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అన్నమాట అవి, ఇంకా 3 పచ్చిమిరపకాయలు, షాహీ జీరా, కొద్దిగా కరివేపాకు, ఇంకా మసాలాలు కారము, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, నానబెట్టుకునే చింతపండు, ఉప్పు. అదేమో ఆనియన్ పేస్ట్ ఇందాక చూపించాను కదా అది. ఇక్కడ నేను 500 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా, అది పేస్ట్ కింద చేసేయండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసేసుకుంటున్నాను. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా మెంతులు తీసుకున్నాం కదా, అది కూడా వేసేయండి. షాహీ జీరా తీసుకున్నాను కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేస్తూ ఉండాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోండి. అన్నీ వేగిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ అన్నీ వేగేలోపు నేను పల్లీలు ఇవన్నీ మసాలా కింద పేస్ట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. మంచిగా కలుపుకోండి. దాని తర్వాత వంకాయల్ని వేసేసుకుంటున్నాను. వంకాయల్ని వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్కి మీరు కలుపుతూ ఉండండి. 50%
వంకాయలన్నీ మగ్గిపోవాలన్నమాట. వేగిన తర్వాత నేను కారం వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు కూడా వేసేస్తున్నాను, కలిపేస్తున్నాను. దాని తర్వాత పల్లీలు, జీలకర్ర, నువ్వుల పేస్ట్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. మంచిగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోండి. ఒక 1/2 మినిట్ సరిపోతుంది. తర్వాత నీళ్ళు, తగినంత నీళ్ళు పోసుకోండి. 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పడుతుంది. నీళ్ళు వేసేసేయండి. నీళ్ళు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత చింతపండు, నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, అది వేసేసుకొని ఉప్పు కారాలు ఏమైనా తగ్గితే అది కూడా వేసేసుకోండి. నాకైతే ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, నేను కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాను. అలాగే చింతపండు నీళ్ళు వేసేసి బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే అండి. ఇది రైస్, రోటీ, నాన్స్తో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.